ఏంది మా అమ్మ ఓన్లీ ట్రెడిషనల్ వంటలే చేస్తది అనుకుంటున్నారా? కాంటినెంటల్, ఇంటర్నేషనల్ కూడా ఇరగదీస్తది. పిజ్జా చేసిందంటే ముక్కలు ముక్కలు లాగించాల్సిందే. బయటలాగా ఆడొక్క ముక్క, ఈడ ముక్క కాకుండా మంచిగా నిండా టాపింగ్ చేస్తదన్నట్టు. అది కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తది. గోధుమ పిండిలో మొత్తం అంత ఉప్పు, కొంచెం ఈస్టు, ఉడుకుడుకు నీళ్లు పోసి తడిపిరనుకోర్రి, పిండి మంచిగా ఇట్లా గుల్ల గుల్లలు అయితది. పక్కన పెట్టుకోర్రి. మంచిగా మనం అప్పట్లోపు కూరగాయలు, పన్నీర్ బి కోసి పెట్టుకుందాం. పన్నీర్ అక్షయ కల్ప నుంచి ఆర్డర్ పెట్టుకుందాం. రాత్రిపూట ఆర్డర్ పెడితే పొద్దుగాల వచ్చేస్తుంది కదా, మంచిగా ఈజీ అయిపోతుంది అన్నట్టు. సన్న ముక్కలు కోసి పెట్టుకున్నారు అనుకోర్రి, ఈ పిజ్జా ముక్కల టాపింగ్ కూడా రెడీ. ఇక పిండి కూడా నాని చూసిరు కదా మంచిగా గుల్లలు గుల్లలు ఎట్లా వచ్చిందో. ఒక మందం ఉన్న గిన్నె తీసుకొని సర్వపిండి ఒత్తుకున్నట్టుగా ఈ పిండి ఒత్తేసుకొని దానికి హోల్స్ పెట్టుకోరి. ఈ టమాటా సాస్ బి ఇంట్లోనే చేసింది. ఏం లేదు, బట్టర్లో మొత్తం అంతా డ్రై గార్లిక్ వేసి సన్న కూసుకునే టమాటాలు, ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకుంటే ఇట్లా సాస్ రెడీ. ఇక మీద మనం టాపింగ్ కోసము పన్నీరు, టమాటా, ఆనియన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకున్నాం అన్నట్టు సరిపోతాయి. ఇక మీకు ఆప్షనల్ ఈ చికెన్ బికెన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. మీది కొన్ని జర్రంత మిరియాల పొడి, ఇవి ఇంకేమైనా వేసుకుంటారు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. చీజ్ కూడా అక్షయ కల్ప నుంచి ఆర్డర్ పెట్టినాం పిజ్జా సీజన్ అన్నట్టు. మంచిగా వేసి కాల్ చేసినాం అనుకోర్రి, ముక్కలు ముక్కల పిజ్జా రెడీ. నచ్చిందా?